పన్నీర్‌తో ఇప్పటికే నేను చాలా రెసిపీసే చూపించాను గానీ, ఈ రెసిపీ ఎప్పుడూ చూపించలేదు కదా! అందుకే ఒకసారి చూపించేద్దాం అనిపిచ్చింది. మనం చాలా సార్లు పన్నీర్ కర్రీస్ డిఫరెంట్ టైప్స్‌లో చేసుకున్నాం. డిఫరెంట్ కాంబినేషన్స్‌తో. వాటి రెసిపీస్ ఏవైనా కావాలి అంటే మీరు ఛానల్‌లో చెక్‌ఔట్ చేస్తే మీకు పన్నీర్ రెసిపీస్ చాలా కనిపిస్తాయి. ఇప్పుడైతే పన్నీర్ దమ్ బిర్యానీ చూపించేస్తాను. దానికోసం ఫస్ట్ ఒక పాట్‌లో వాటర్ వేసేసుకొని, అందులో బిర్యానీ మసాలా స్పైసెస్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఆ వాటర్ బాయిలింగ్‌కి పెట్టేయండి. అంటే రైస్ కుక్ చేసుకోవాలి మనం ఆ వాటర్‌లో. ఇప్పుడు ఎందులో అయితే దమ్ చేద్దాం అనుకుంటున్నామో అందులో పన్నీర్ పీసెస్ హోల్ స్పైసెస్ వేసేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్. అందులోనే ఉప్పు, కారం, పసుపు. పసుపు చాలా తక్కువ వేసుకోండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్, పెరుగు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ మటికి ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. అన్నీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టి పక్కనుంచండి. ఈలోపు వాటర్ మరిగిపోతుంది. అందులో సాల్ట్ ఇంకా రైస్ వేసేసుకోవాలి. ఈలోపు మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ కూడా ఇంకో పక్క లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి. దాన్నేం కదిపే పని లేదు. అలా సిమ్‌లో పెట్టేస్తే అది ఆటోమేటిక్‌గా స్లో కుక్ అయిపోతుంది. పన్నీర్ ఎక్కువ టైం తీసుకోదు కుక్ అవ్వడానికి. ఈలోపు రైస్ 90% కుక్ అయిపోయిన తర్వాత దాన్ని దీని మీద లేయర్ చేసేసి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, లెమన్ వాటర్, కలర్ వాటర్ వేసాను. కలర్ వాటర్ కంప్లీట్‌లీ ఆప్షనల్. మూత పెట్టేసి పైన బరువు పెట్టి లో ఫ్లేమ్‌లో 8 మినిట్స్ దమ్ ఇస్తే సరిపోతుంది. వెంటనే మిక్స్ చేయకండి. ఒక 5 మినిట్స్ దానికి అలా రెస్ట్ ఇచ్చేసి అప్పుడు మిక్స్ చేస్తే ఇలా పొడి పొడిగా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి.